అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు భారతీయులను ఆందోళనకు గురిచేస్తుంది. అధిక టారిఫ్ల విధింపు, H-1B వీసా ఫీజు పెంపు వంటి నిర్ణయాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఎన్ఆర్ఐలను టెన్షన్కు గురిచేస్తున్నాయి. అలాగే అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్న భారతీయ యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్ఆర్ఐల వివాహాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. H-1B వీసా ఫీజు పెంపు తర్వాత కొందరు ఎన్ఆర్ఐలు తమ సొంత వివాహం కోసం స్వదేశానికి రావాల్సి ఉన్నప్పటికీ తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే భయంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో వారి వివాహాలు గందరగోళంలో పడిపోయాయి. మరొక వైపు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ యువత అనిశ్చితి ఎదుర్కొంటుంది. ఈ గందరగోళం మధ్య పెళ్లి సంబంధాల పరంగా గతంలో వారికి ఉన్న డిమాండ్ ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఎన్ఆర్ఐల ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అనే ఆందోళనతో వారితో సంబంధాలు కలుపుకునేందుకు ఇండియాలోని కుటుంబాలు ఆలోచనలో పడిపోతున్నాయి. ఇందులో అధికంగా ప్రభావం అవుతున్న వారిలో తెలుగు ఎన్ఆర్ఐ యువత కూడా ఉంది. ఎందుకంటే అమెరికాలోని టెక్, ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్యలో తెలుగువారు మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇదివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలామంది యువతుల తల్లిదండ్రులు అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసేవారు. అల్లుడికి బాగా సంపాదన ఉంటుందని ఆనందపడేవారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇదిలా ఉంటే టారిఫ్ల భారంతో అమెరికాలో వివాహం చేసుకోవాలనే ప్రణాళికల్లో సైతం కొందరు మార్పులు చేసుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికాలో ఎన్ఆర్ఐల వివాహ బడ్జెట్ 40% పెరిగిందని లియో ఎంటర్టైన్మెంట్స్ అండ్ వెడ్డింగ్కు చెందిన ఆకాష్ చౌబే తెలిపారు. సాధారణంగా అమెరికాలో ఎన్ఆర్ఐ వివాహం అంటే లగ్జరీ వేదికలు, హోటళ్లు, డిజైనర్లు, నగలు, బహుమతులతో ఖర్చు భారీగానే ఉంటుందని అన్నారు. అయితే ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో వివాహ బడ్జెట్ పెరగడంతో సంబంధిత కుటుంబాలు అతిథుల జాబితాలను తగ్గించుకోవడం, కార్యక్రమాలను తగ్గించడం, భారత్ నుంచి దిగుమతి చేసుకునే అలంకరణకు బదులు స్థానికంగా లభించే వాటితో సర్దుబాటు చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెప్పారు. తాము ఒక వెడ్డింగ్ ప్లానర్గా 1 సంవత్సరంలో 20కి పైగా ఎన్ఆర్ఐ వివాహాలు చేస్తామని, రాబోయే సీజన్లో కూడా 7 వివాహాలు చేయాల్సి ఉందని తెలిపారు. వీటికి ప్లానింగ్, డెకర్, క్యాటరింగ్, వేదికలతో సహా 8 నుండి 10 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుత గందరగోళ అనిశ్చితి కారణంగా తమ క్లయింట్లలో కొందరు వారి ప్రణాళికలను హోల్డ్లో ఉంచారని చెప్పారు. భారతదేశంలో వార్షిక వివాహ మార్కెట్ పరిమాణం సుమారు 10.79 లక్షల కోట్లు. భారతదేశంలో వివాహ మార్కెట్ ఇంకా అధికారిక పరిశ్రమ హోదా పొందనందున అసంఘటిత, పర్యవేక్షణ లేని రంగం నుంచి $1 బిలియన్ విరాళంగా వస్తున్నాయి. ఇది ఎన్ఆర్ఐ వివాహాలు గణనీయమైన వాటాను సూచిస్తుంది. అయితే ప్రస్తుత పరిణామాల కారణంగా ఎన్ఆర్ఐ వివాహాలు సమీప కాలంలో 20 నుంచి 30% తగ్గితే 2025 మిగిలిన కాలంలో పరిశ్రమ 10,000 నుండి 20,000 కోట్లు ఆదాయాన్ని, నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా అక్టోబర్, డిసెంబర్ మధ్య పెళ్లిళ్ల సీజన్లపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం అమెరికాలోని ఎన్ఆర్ఐల మధ్య జరుగుతున్న చర్చలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అమెరికాలో ఈవెంట్లను వాయిదా వేయడం, వేదికలను చిన్నగా నిర్వహించడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాయని ఆకాష్ చౌబే తెలిపారు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అమెరికా పెళ్లికొడుకులకు డిమాండ్ తగ్గిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న క్విక్ మ్యారేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు వనజారావు తెలిపారు. ప్రస్తుతం అమెరికా కంటే ఆస్ట్రేలియా, సింగపూర్ సంబంధాల వైపు జనాలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. తాము 27 ఏళ్లుగా మ్యాట్రిమోనీ నడిపిస్తున్నామని, గత కొన్నేళ్లుగా అమెరికా సంబంధాలకు సంబంధించి స్పష్టమైన మార్పు కనిపిస్తుందని జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి తెలిపారు. 8 ఏళ్లుగా అమెరికా సంబంధాలను ఎంచుకుంటున్న ఆడపిల్లల తల్లిదండ్రుల సంఖ్య తగ్గుతూ వస్తుందని చెప్పారు. ట్రంప్ అవలంబిస్తున్న ప్రస్తుత వైఖరి భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తుందనేది అర్థం కావడం లేదని, ఎన్ఆర్ఐలకు భారత్లో అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద టాస్క్గా మారే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. ట్రంప్ పెట్టినటువంటి నిబంధనల వల్ల భారతదేశంలోనే కాకుండా వివాహ వ్యవస్థ పైన కూడా చాలా ప్రెషర్ పడుతూ ఉందండి. నిజానికి మన వివాహ వ్యవస్థలో గత 27 సంవత్సరాల నుంచి మనం ఈ సంస్థను నడిపిస్తున్నాం కాబట్టి 8-9 ఏళ్ల బట్టి మటుకు మార్పు ఖచ్చితంగా వచ్చిందని చెప్పాలి. ఇదివరకు ఎవరు చూడండి, మాకు యుఎస్ సంబంధమే కావాలండి, యుఎస్ తప్పితే ఇంకోటి చేయము అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి, వేరే దేశం కాకుండా మన దేశమే మాకు ఇండియాలో ఉన్న
సంబంధమే కావాలని ఆడపిల్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా అడుగుతున్నారు. ఎవరో కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇదివరకు వేళ్ల మీద లెక్క పెట్టేటట్టు మన దేశం సంబంధం కావాలనేవాళ్ళు, ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేటట్టు యుఎస్ సంబంధాలు కావాలంటున్నారు. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఈ వివాహ వ్యవస్థ మీద పడుతున్నటువంటి ఈ ప్రభావము ముందు ముందు ఎటుకు దారితీస్తుందంటే అసలు యుఎస్ సంబంధాలే మాకొద్దు అనేటటువంటి పరిస్థితి వస్తుంది. యుఎస్ వాళ్ళకి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పిల్లనివ్వరు. అలాగే యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటి అంటే అక్కడి అమ్మాయిలు అక్కడి కల్చర్కి అలవాటు పడి ఉంటారు. అక్కడ అబ్బాయి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు, ఇండియాలో ఉన్నటువంటి కల్చర్, ఈ స్థితిగతుల మధ్య పెరిగినటువంటి అమ్మాయిలు కావాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. మరి ఎలా కుదురుతుంది చెప్పండి అసలు వద్దు అనుకుంటుంటే. ప్రస్తుత పరిస్థితి గురించి హైదరాబాద్కు చెందిన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అమెరికా పెళ్లి సంబంధాలలో తగ్గుదల కనిపిస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. తమ క్లయింట్లలో 70% యుఎస్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉండేవారని ఇప్పుడు తమ యుఎస్ క్లయింట్లలో తగ్గుదల కనిపిస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో బిజినెస్ డల్ అయిందని తెలిపారు. అయితే అక్టోబర్ నవంబర్లలో బాగానే బిజినెస్ బుక్ అయిందని, అయితే ట్రంప్ H1B వీసా ఫీజు పెంపు తర్వాత తమ వద్ద బుక్ అయిన వాటిలో 2-3 వివాహాలు రద్దు కావడం, వాయిదా వేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరము వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చాలా తగ్గింది. కారణము అమెరికా సంబంధాలు ఎవరు వెడ్డింగ్స్ పెట్టుకోవట్లేదు. జనవరి 1 ఎప్పుడు అమెరికా కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత 50% జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో తగ్గిపోయాయి వెడ్డింగ్స్. మేము చాలా ఆలోచించి ఎలా తగ్గాయని చూస్తే అందరు చెక్ చేస్తే ట్రంప్ వల్ల యుఎస్ నుంచి క్లయింట్ రాకలేరు. మాకు ఒక 80% యుఎస్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటారు. దానివల్ల బిజినెస్ కాలేదు 3-4 మంత్స్. తర్వాత చూస్తుంటే అక్టోబర్, నవంబర్లో బిజినెస్ బాగా బుక్ అయింది. బుకింగ్ అయిన తర్వాత ఈ మధ్యనే ఈ ట్రంప్ H1 వీసా మీద $1,00,000 పెట్టాలి అంటే ఈ మధ్యన అందరూ ప్యానిక్ అయ్యి ఎవరు రావట్లేదు. దానివల్ల నాకే ఒక 2-3 వెడ్డింగ్లు పోస్ట్ పోండ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది మా మీద కాకుండా పవర్ డెకరేషను, ఫంక్షన్ హాళ్ళు, ఇలా దీని మీ సంబంధికుల మీద బాగా నష్టపోతున్నారు. ఇదే కాకుండా అబ్బాయి అమ్మాయి సంబంధం కుదిరిన తర్వాత అబ్బాయి రాకపోవడం వల్ల అమ్మాయికి ఇబ్బందులై ఈ తల్లిదండ్రులు వెడ్డింగ్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అందువల్ల ఈ ట్రంప్ మీద భయంతో చాలా వెడ్డింగ్ ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు.